నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్మశాన వాటిక ప్రారంభోత్సవం. వేమిరెడ్డి దంపతులు ఇందుకూరుపేట గ్రామంలో బీసీ కాలనీ వద్ద గుణపాటి రమేష్ రెడ్డి 1 కోటి రూపాయలతో శ్మశానం అభివృద్ధి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని రమేష్ రెడ్డికి చెప్పింది నేను అని ఎమ్మెల్యే మాట్లాడారు. రమేష్ రెడ్డి శ్మశాన వాటిక అభివృద్ధి పనులను చూసి మరో 100 మంది రమేష్ రెడ్డిలు పుట్టాలని ఎమ్మెల్యే మాట్లాడారు. గత సంవత్సరంలో కూడా ఇందుకూరుపేట మండలం పోతురాజు దిబ్బ గ్రామంలో 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేయించారని, కైలాస భూమి శివుడు ఈ శ్మశాన వాటికలో ఉన్నాడు అన్నట్టు ఉందని ఇలాంటి గుణపాటి రమేష్ రెడ్డి ప్రజలకు సరైన నాయకుడని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచి మనసున్న మనిషి రమేష్ రెడ్డి అని, ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం సంతోషమన్నారు. గతేడాది ఇదే గ్రామంలో 1 కోటి రూపాయల సిఎస్ఆర్ ఫండ్ ద్వారా శ్మశాన వాటికను అభివృద్ధి చేశారని, ఈ ఏడాది మరో 1 కోటి రూపాయలతో మరో శ్మశానాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఇలాంటి వ్యక్తులు గ్రామానికి 5 మంది ఉంటే అభివృద్ధి జరిగి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కంచి కిషోర్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి, దాసరి విజయ్ కుమార్, కూకటి వెంకటేశ్వర్ రెడ్డి, రావూరు గోపాల్, వెంకటేశ్వర్లు, కదూరు రాధాకృష్ణారెడ్డి, ఎస్కే అఖిల్, ఎస్కే ఇంతియాజ్, రమేష్ నాయుడు, కదూరు చంద్రారెడ్డి, కొత్తూరు రామిరెడ్డి, శరత్ రెడ్డి, కొత్తూరు జగన్, అమర్, శివ, చంద్ర, సీను, జగన్నాథం, సాయిరాం, కృష్ణమోహన్, ఈదూరు కిషోర్, నర్సాపురం మురళి, కొత్తూరు బాలన్న, గంగపట్నం మల్లి, నారాయణ, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. మా ఊళ్ళో ఒక ముందోళ్ళు కమిషన్ తీసుకొని కూడా ఇలాంటి అటువంటి మన నియోజకవర్గానికి ఇటువంటి దేవుడు ఇటువంటి తల్లి కావడం మన దేశంలో అదృష్టం. ఇలాంటి నాయకులు ముందుకొచ్చి ఈ రోజు సంవత్సరం ముందు అదే ఈ వర్షం కానీ లేకుండా ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉండేది. అందరం కూడా ఒకటే ఒకరు సమస్యలు కూడా మాట్లాడుకునే దానికి మంచి అవకాశం కూడా ఉండేది. ఇప్పుడే శ్మశాన వాటిని చూస్తుంటే ఆ సిమెంట్ రోడ్డు మన సిమెంట్ రోడ్ లాగా లోపల అంత బాగా సిమెంట్ రోడ్ వేసి స్నానానికి జరగాలి పెట్టుకున్నాడు. కర్మకండంలో మొత్తం ఆ కార్యక్రమం చేసేదానికి కూడా ఒక మంచి గది కట్టాడు. ప్రతి ఒక్కటి కూడా
Gracias.